తెదేపా జనసేన భాజపా మధ్య పొత్తు లెక్క తేలింది. సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. తెదేపా 144, జనసేన 21, భాజపా 10 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయాలని నిర్ణయించాయి. లోక్సభ స్థానాల్లో తెదేపా 17, భాజపా 6, జనసేన 2 చోట్ల పోటీ చేస్తాయి. సోమవారం ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో 8 గంటలకు పైగా 3 పార్టీ అగ్రనేతల మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో ఏ సీట్లలో పోటీ చేయాలన్న అంశంపై తుది నిర్ణయానికి వచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు ఎంపీ వైజయంత్ పండాలతో చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటుపై మొత్తం చర్చలు ఢిల్లీ నుంచి వచ్చిన భాజపా సీనియర్ నాయకులే పూర్తి చేశారు. వారి దగ్గరున్న సమాచారంతో మిత్రపక్ష నేతలతో చర్చించి ఖరారు చేశారు. చర్చలో కుదిరిన అవగాహన మేరకు భాజపా అరకు, అనకాపల్లి, విజయనగరం, రాజమహేంద్రవరం, నర్సాపురం, తిరుపతి లోక్సభ స్థానాల్లో, జనసేన కాకినాడ, మచిలీపట్నం లోక్సభ స్థానంలో పోటీ చేయనున్నాయి. రాజమహేంద్రవరం నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వం దాదాపు ఖరారయ్యింది. మిగతా 4 స్థానాలలోనూ బలమైన అభ్యర్థుల్ని నిలిపేందుకు భాజపా కసరత్తు చేస్తుంది. భాజపా మంగళవారం ప్రకటించే 2వ విడత లోక్సభ అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒకరిద్దరు పేర్లు ఉండొచ్చని భావిస్తున్నారు. అసెంబ్లీ సీట్లకు వచ్చేసరికి భాజపా ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేలు, కైకలూరు, విశాఖ ఉత్తరం, పాడేరుతో పాటు మరో 4 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది.